ఇది శీతాకాలంలోనే ఈ లంగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఎందుకు ఎక్కువగా వస్తాయి ఏంటి అంటే, శీతాకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక బయట మీకు టెంపరేచర్ ఫాల్ అవుతుంది ఒకటి, ఇంకా హ్యూమిడిటీ పెరుగుతుంది, అంటే గాలిలో తేమ శాతం పెరుగుతుంది. ఈ క్లైమేటిక్ చేంజెస్, ఇంకా మీకు ఎలర్జెన్స్ పెరుగుతాయి క్లైమేట్లో. ఈ 3 ఫ్యాక్టర్స్ కూడా మీకు రెస్పిరేటరీ ఇల్నెసెస్ అంటే క్రానిక్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉంటారో, ఆస్తమా కానీ, ఎలర్జీ కానీ, సిఓపిడి కానీ, ఐఎల్డి కానీ, ఎవరైతే ఈ 4 కండిషన్స్ మీద ఉంటారో వాళ్ళకి ఈ ఎఫెక్ట్స్ వెంటనే వచ్చే ఛాన్సు చాలా చాలా ఎక్కువ. అసలు ఎందుకు ఇలా జరగాలి? చల్లగా ఉంటే ఏమైంది? బయట చల్లగా ఉన్నంత మాత్రాన మీకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఎందుకు రావాలి అంటే, దానికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇప్పుడు మీకు నోస్ నుంచి థ్రోట్ వరకు, గొంతు వరకు ఇక్కడ ఒక న్యాచురల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఏంటంటే, మీరు నార్మల్గా మీరు హెల్దీ హ్యూమన్ బీయింగ్ అయితే, హెల్దీ పర్సన్కి మీరు గాలి తీసుకున్నప్పుడు మనం ఎంత టెంపరేచర్లో తీసుకుంటాం గాలి? ఒక 26 degrees, 24 degrees, లేదంటే 27 degrees రూమ్ టెంపరేచర్లో మనం గాలిని లోపలికి తీసుకుంటాం. కానీ మీ లంగ్స్కి కావాల్సిన గాలి ఏ టెంపరేచర్లో ఉండాలి? మీ లంగ్స్కి కావాల్సిన గాలి టెంపరేచర్ ఉండాల్సిన 37 degreesలో. ఎందుకంటే మీ బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ కూడా ఐడియల్గా పనిచేయాలి అంటే లోపల 37 degreesలో పనిచేస్తూ ఉంటాయి. సో మీరు తీసుకున్న ఈ 27 degrees నుంచి 37 degreesకి మీరు ఈ ఎయిర్ ఏదైతే ఎంటర్ అవుతుందో దాన్ని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న మీ న్యాచురల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ హీట్ చేసి పంపిస్తుంది లోపలికి. సో ఆ హీట్తో పాటు కొంచెం హ్యూమిడిటీ కూడా యాడ్ చేస్తుంది. అప్పుడే మీకు కరెక్ట్గా క్వాలిటీ ఆఫ్ ద ఎయిర్ లంగ్స్కి డెలివరీ అవుతుంది. ఇప్పుడు వింటర్లో ఏమవుతుంది, మీరు బయట టెంపరేచర్ ఎలా ఉంటుంది? వింటర్లో 20 ఉంటుందో, 18 ఉంటుందో. ఒక్కోసారి మనకు చూస్తున్నాం హైదరాబాద్లో లోయెస్ట్ 6 కూడా టచ్ అయింది, 6 కానీ 8 టెంపరేచర్ టచ్ అయింది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీరు తీసుకున్న ఎయిర్ 6, 7, 8 degreesలో ఉంటే, ఆ 10 degreesలో ఉంటే దాన్ని 10 నుంచి 37 degrees హీట్ చేయాలి మీ న్యాచురల్ ఎయిర్ కండిషన్ సిస్టమ్, సైనస్ సిస్టమ్. ఎట్లా చేస్తుంది? అసలు చేసే ఛాన్సే లేదు కదా. అంత హై టెంపరేచర్ డిఫరెన్స్ని మెయింటైన్ చేయాలంటే కుదరదు. సో ఆ డిఫరెన్స్ మెయింటైన్ చేయలేక అది 10 నుంచి 15 వరకు, 10 నుంచి 17 వరకు హీట్ చేసేసి పంపిస్తుంది లోపలికి. ఇంకా అప్పుడు ఏమవుతుంది, ఈ లో టెంపరేచర్ హై హ్యూమిడ్ ఎయిర్ని లంగ్ టచ్ అవటం వల్ల లంగ్ ఇరిటేట్ అవుతుంది. ఎందుకని? అది దాని డిజైన్ అనేది 35, 36 degreesలో చేయటానికి అది తయారు చేయబడింది. కానీ మీకు లో టెంపరేచర్ హై హ్యూమిడిటీ తేమ శాతం ఎక్కువ ఉన్న గాలి వెళ్తూ ఉంది, ఆటోమేటిక్గా ట్రిగ్గర్ వస్తుంది. ఈ ట్రిగ్గర్ వల్ల ఏమవుతుంది, ఎయిర్వే ఎపిథీలియం ఏదైతే ఉంటుందో లంగ్ లోపల ట్యూబ్స్లో ఉన్న ఎయిర్వే ఎపిథీలియం ఉందో దాంట్లోంచి సెక్రిషన్స్ రావడం మొదలవుతుంది. ఆ సెక్రిషన్స్ ఇంటర్న్ మళ్ళీ మీకు ఇన్ఫెక్షన్ లాగా డెవలప్ అవుతుంది. అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ ఏదైతే గాలిలో ఉన్న వైరస్లని పట్టుకునే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది లంగ్కి. ఎందుకని? అడ్డంగా ఈ సెక్రిషన్స్ అన్నీ వచ్చి పడ్డాయి. సో ఆ సెక్రిషన్స్ మీద వైరస్లు కూడా ల్యాండ్ అవుతాయి. సో ఆటోమేటిక్గా మీకు ఆ వైరస్ వచ్చేసి ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో ఇది దీని వెనక ఉన్న సైంటిఫిక్ బేసిస్, ఎందుకని మీకు వింటర్లో ఇన్ఫెక్షన్స్ రావటం. ఇప్పుడు ఈ వింటర్లో మనకి ఇన్ఫెక్షన్స్ ఇవి కానీ ఎగ్జాసర్బేషన్, ఆల్రెడీ ఉన్న లంగ్ డిసీజ్ ఎగ్జాసర్బేట్ కాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి, నార్మల్ పర్సన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకొకళ్ళు ఆల్రెడీ లంగ్ డిసీజ్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త. ఇందులో ఆల్రెడీ లంగ్ ప్రాబ్లం అంటే ఆస్తమా కానీ, ఎలర్జీ కానీ, సిఓపిడి కానీ, ఐఎల్డి ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీరు కోల్డ్కి అసలు 100% ఎక్స్పోజ్ అవ్వకూడదు. మాస్క్ పెట్టుకోవాలి, ప్లస్ టూ లో టెంపరేచర్ ఉన్న దగ్గర ఉండకూడదు. రెగ్యులర్గా ఈ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టీమ్ ఇన్హలేషన్ చేసుకుంటే ఎయిర్వే అనేది ఆల్మోస్ట్ ఆటోమేటిక్గా మీకు హ్యూమిడిఫై అవుతుంది, హీట్ అవుతుంది. అంటే ఆర్టిఫిషియల్గా మీరు హీట్ చేసుకుంటున్నారు ఎయిర్వేస్ని. అప్పుడు మీకు బయట నుంచి ఒక సపోర్ట్ లాగా ఉంటుంది. సో దానివల్ల మీరు లంగ్ డిసీజ్ రాకుండా ఓవర్కమ్ చేసే అవకాశం ఉంది. ఎవరైతే నార్మల్ పర్సన్స్ ఉన్నారో, ఎవరికైతే లంగ్ డిసీజ్ లేదో వాళ్ళకి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. వాళ్ళు ఏం చేయొచ్చు, ఫ్రీక్వెంట్గా థ్రోట్ వాష్ చేసుకోవడం కానీ, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కానీ, ఏదన్నా న్యూ ప్లేస్కి వెళ్ళి వచ్చిన తర్వాత థ్రోట్ వాటరింగ్ కానీ, గార్గ్లింగ్ చేయటం వల్ల ఈ ఏరియాను కనుక మీరు క్లీన్గా ఉంచుకోగలిగితే మీకు రెస్పిరేటరీ నార్మల్గా ఉంది కాబట్టి రెస్పిరేటరీ మ్యూకోజా దానిపైన అది చేస్తుంది. అది చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కండిషనింగ్ బాగుంటుంది కాబట్టి మీకు లంగ్స్లోకి ఇన్ఫెక్షన్స్ మెటీరియల్స్ కానీ, పార్టికల్స్ కానీ, వైరసెస్ కానీ వెళ్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.